ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిద్ధసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 6వ తారీఖు ఆదివారం. ఈనాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి ఆదివారం రాత్రి 8:24 వరకు ఉంది. విశాఖ నక్షత్రం రాత్రి 10:44 వరకు ఉంది. వర్జన్ తెల్లవారితే సోమవారం అనగా 3:09 నుంచి 4:55 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 12:55 నుంచి 2:44 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:50 నుంచి 5:42 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:34 సూర్యాస్తమయం 6:35. రేపటి రోజు మరి సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2 గంటల సమయం అనుకూలంగా ఉంది. తర్వాత ఇక ఈ వారం రోజులు కూడా మనకున్నటువంటి గ్రహచారం విషయాన్ని పరిశీలిస్తే ఈ 6వ తారీఖు నుంచి మనం 12వ తారీఖు దాకా ఉన్నటువంటి గోచార ఫలితాలను చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఇందులో గ్రహాల యొక్క మార్పులు ఏం లేవు. మరి శుక్రుడు వృషభంలో, రవి గురువులు మిథునంలో, బుధుడు కర్కాటకంలో, కుజకేతువులు సింహంలో, అలాగే రాహువు కుంభంలో, శని మీనంలో ఉన్నారు. ఇది ఈ రాబోయే వారం రోజుల యొక్క గోచార ఫలితాలు. ఈ నేపథ్యంలో మనం ఈ రాబోయే వారం రోజులు పరిస్థితులు ఎట్లా ఉంటాయనే విషయాన్ని చూస్తున్నాం. ఇక్కడ అందరూ కూడా ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేస్తున్నాను. రేపటి మనకి ఆషాఢ పూర్ణిమ గురువారం. దీనికి అసలు వ్యాస పూర్ణిమ అని పేరు. మరి 10వ తారీఖు నాడు వస్తుంది. మనకు సహజంగా ఈ వ్యాస పూర్ణిమ అనే సందర్భంలో మనం ఆచరించాల్సింది ఏమిటి అనే విషయం మీద గ్రంథస్థమైన విషయాలు వైదిక పరంగా ఏమున్నాయి అనే విషయాల గురించి మీరు అందరూ ఒకసారి శోధన చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుందనేది నా అభిప్రాయం. కారణం ఏంటంటే మరి ఇప్పుడు ఈ ఉన్న సందర్భంలో అందరికీ కూడా వ్యాస పూర్ణిమ నాడు గురు పూర్ణిమ గురువుగారిని పూజించుకోవడం అనేటువంటి కార్యక్రమంలో చాలా చక్కటి బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళకి అంతవరకు తెలుసు, దాన్ని అమలు చేస్తున్నారు. గురువుగారి మీద భక్తి ఉంది, లక్ష్యం ఉంది, వాళ్ళ గురువుగారిని వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. అసలు మనమందరం కూడా కలిసి చేయాల్సిన కార్యక్రమం ఉంటుంది. వ్యాస భగవానుడికి పూజ చేయాలి. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రపకల్మషం పరాశరాత్మజం వందే శుకతాత్మతపోనిధం అని ప్రారంభం చేసి విష్ణు సహస్రనామ పారాయణ ఇప్పుడు మనం అందరం చేస్తూ ఉంటాం. అసలు మన భారతీయ సనాతన ధర్మానికి వ్యాసులు వారు లేనిదే అసలు మన సనాతన ధర్మానికి ఈ కలియుగంలో కదలిక అసలు ఉండదు. అటువంటి గొప్పదైనటువంటి సహకారం చేసి మన సనాతన ధర్మం కాపాడడానికి ఆయన పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా రచించి మనకు అందజేసి మన సరళమైన పద్ధతిలో ధర్మాలు తెలిసేలాగా చేసినటువంటి ఆ వ్యాస భగవానుడిని ప్రతి దేవాలయంలోనూ పూజించాలి. ఆ పూజ చేయడానికి కోసం చెప్పేసి ఆయన పైగా సాక్షాత్తు నారాయణ స్వరూపం ఆయన. మరి ఆయన పూజ చేయాలి, యతీశ్వరులను పూజ చేయాలి. యతీశ్వరుల యొక్క పూజకి అందరూ కూడా ఆ యతి యొక్క బ్రాండ్ చూడడం మానేయండి. ఈ మధ్యకాలంలో కొత్తగా ఏంటంటే ఎవరైనా బ్రాండ్ ఐటమ్ ఉంటేనే చూడడం మొదలెట్టారు. యతీశ్వరుల విషయంలో కూడా అదే చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒక పీఠాధిపతులు వస్తున్నారు జగద్గురువులు అని చెప్పేసి నేను ఒక చోటకు వెళ్ళాను. చాలామంది ఊళ్ళో ఉన్న పెద్దలందరూ చేరారు. మరి ఆ రోజున అక్కడ మామూలుగా ఒక యతీశ్వరుడు వచ్చారు. వీళ్ళల్లో ఎవరు కూడా వెళ్ళి నమస్కారం చేయడానికి వెళ్ళా. నేను అందరి పండితులు కూడా చాలామంది అడిగా, ఏమయ్యా మనం యతీశ్వరుడు నమస్కారం చేస్తున్న ధర్మం ఉంది, ఆయన వచ్చాడు కదా, జగద్గురువులు వాళ్ళు వచ్చేంతవరకు నమస్కారం చేయకూడదా, ఈయన నమస్కారం చేయకూడదా, యతి ధర్మం పాటిస్తున్నటువంటి వ్యక్తి అడిగితే వాళ్ళందరికీ కొంచెం కోపాలు వచ్చినాయి. కానీ సహజంగా యతీశ్వరుడు కనబడితే నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలి. సాక్షాత్తు నారాయణ స్వరూపం యతీశ్వరుడు అంటే. మన మానసిక వ్యవస్థ మనకు కూడా ఏంటంటే ఒక బ్రాండెడ్ ఒక శృంగేరి జగద్గురువులు రావడం, లేకపోతే కంచి జగద్గురువులు రావడం, లేకపోతే కుర్తాళం పీఠాధిపతులు రావడం, అలాగా ఒక పీఠాధిపతి అనేటువంటి
ఉంటేనే మనం వీళ్ళు నమస్కారం చేయడం అలవాటు పడ్డాం. అట్లా కాదు, దండకమండలాలు ధరించి చక్కగా ఉన్నటువంటి యతీశ్వరుడు నారాయణ స్వరూపం, సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ స్వరూపం. వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. వాళ్ళని అందరినీ కూడా మనం కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం ఏర్పాటు చేయడం మన బాధ్యతగా మనం మానసిక వ్యవస్థని బిహేవ్ చేయాలి. ఆ బిహేవియర్కి అలవాటు చేయాలి. మన పిల్లలకి అలవాటు చేయాలి. యతీశ్వరులు అంటే కేవలం ఎప్పుడూ జగద్గురులు వచ్చినప్పుడు దండం పెట్టి వెళ్ళి రావాలనేటువంటి ఫీలింగ్ మనలో పోయి యతీశ్వరులు ఎవరు వచ్చినా సరే వెళ్ళి నమస్కారం చేయడం అనేది అలవాటు పడడం అనేది ప్రారంభం అవ్వాలి మనలో చైతన్యం. అటువంటి యతి ధర్మాలు, యతీశ్వరుల యొక్క విశేషాలు, వ్యాస పూర్ణిమ, వీటన్నిటి మీద కూడా మరి మనం అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద పండితులు ఎవరైనా దొరికితే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళ ద్వారా ఈ వ్యాస పూర్ణిమ నాడు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి మీరందరూ కూడా చక్కగా తెలుసుకుని ఏదైనా సామూహికంగా 10 మంది కూర్చొని ఉపన్యాసం చెప్పించుకుని వాటి మీద అవగాహన వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే మన ఆర్షధర్మంలో ప్రతి అంశం కూడా చక్కగా మరి ఒక ఆరోగ్య సూత్రాలతో కూడుకుని ఉంటుంది. ఈ మధ్యకాలంలో మంతెన సత్యనారాయణరాజు గారు మన యోగ విద్యలో ఉన్నటువంటి విషయాల ద్వారా న్యాచురోపతి అనే పేరుతో ఆయన ప్రచారం చేసుకుని వెళ్తున్నారు. ఆయన చెప్పేవన్నీ కూడా అక్షర సత్యాలే. కొంత మనం ఆహారం తీసుకోవడానికి ఎంత నియమం చూస్తామో మన శరీరంలో వ్యర్థం బయటికి పోవడానికి కూడా, మల రూపంలో బయటికి పోవడానికి కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావన చేసుకుంటూ వస్తుంటారు. ఆహారం మరి మనం ఈ సీజను కరెక్ట్గా మళ్ళీ వర్షాకాలం ప్రారంభమైంది. మనకి ప్రారంభం నుంచి కూడా మన యొక్క ఆహార నియమాలు కానీ, మన యొక్క నడవడి కానీ, మనకున్నటువంటి ధర్మాలు అన్నీ కూడా ఆరోగ్య సూత్రాలను ముడిపెట్టుకుని చేస్తూ ఉంటాయి. సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తెచ్చుకుని స్నానం చేసి పరిశుభ్రంగా దేవుడి మీద నిన్నటి పూలు తీసేసి, అక్కడ కొత్తగా వాళ్ళు పొద్దునే చెట్లకి పూసినటువంటి పూలు తీసుకొచ్చి 4 పూలు పెట్టినా సరే అది చాలా విశేషం. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి అని చెప్పారు. అది అనుష్ఠించిన వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటనేది. మీరందరూ కూడా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడానికి సూర్యోదయానికల్లా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసి దేవుడి మందిరంలో నిన్నటి పూలు తీసి మళ్ళీ వాళ్ళు కొత్తగా పూలు పెట్టడానికి అలవాటు పడండి. దీంట్లో కనపడకుండా మీకు కొంత యోగ శాస్త్రానికి సంబంధించినటువంటివి, ఆయుర్వేదానికి సంబంధించినటువంటివి నియమాలు ఉంటాయి. వీటి మూలంగా మానసిక వ్యవస్థ, ఆరోగ్య స్థితి రెండు కూడా చాలా బాగుపడతాయి. రాత్రిపూట సూర్యాస్తం అయిన తర్వాత 2 గంటల వ్యవధిలోపుగానే భోజనాన్ని పూర్తి చేయమంటాడు. సూర్యాస్తమైన తర్వాత, సూర్యాస్తమైన టైంలో తినకూడదు. సూర్యాస్తం అయిపోయిన తర్వాత 2 గంటల వ్యవధి దాటకుండా భోజనం చేసేయమంటాడు. చంద్రాడే నిద్రకు ఉపక్రమించి అంటాడు. అంటే 2వ యామంలో ఖచ్చితంగా నిద్రించాలంటే సుమారుగా 6 గంటలకి సూర్యాస్తం అయితే 10 గంటల లోపు నిద్రకు ఉపక్రమించాలి. బ్రహ్మముహూర్తంలో 4 గంటలలో లేవమంటాడు. ఈ నియమాల్లో ఆరోగ్యాన్ని అన్ని కాలాల్లోనూ కూడా తట్టుకునేటువంటి శక్తితో మనం ముందుకెళ్ళేటువంటి అవకాశాలు మనకు వస్తాయి. శరీరం అలవాటు పడుతుంది. ఆ కాలకృత్యాలు తీర్చుకోవడానికి సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవడం అలవాటు ఎందుకు చెప్పాడు అంటే మీరు అనుభవిస్తే తెలుస్తుంది దాని మీద. దాంతో ఎంతో గొప్పదైనటువంటి సైన్స్ దాగుంది. శరీర ధర్మం, శరీరం కాపాడబడడం కోసం చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి మన ఈ యొక్క వైద్య విధానంలో కూడా ఉండే ఆచార వ్యవహారాలని, అందులోనూ ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమవుతున్నాయి. ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి నాడు మనం ఇవాళ ఉన్నాం. ఆషాఢ పూర్ణిమ కల్లా అందరూ యతీశ్వరులందరూ కూడా ఈ యొక్క దీక్షలోకి వస్తారు. ఇక్కడే మనం చక్కగా మన ఆచార వ్యవహారాల మీద శోధన చేసి, ఈ న్యాచురోపతి వాళ్ళు చెప్తున్న మాటలకి మన ఆచార వ్యవహారాలకు మనం పొందున వీటి మూలంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం, వీటన్నిటి మీద కూడా మీరు శోధన చేసి అనుష్ఠించి ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో మరొక విషయం చెప్తాను. కొలెస్ట్రాల్ ప్రాబ్లం బాగా ఉన్న సమయంలో నేను ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు మనకి విజయవాడ నిర్మలా కాన్వెంట్కి దక్షిణ పక్కన గేట్ ఎదురుకుండా ఉంటాడు. ఆయన సాయంత్రం పూట ఉంటూ ఉంటాడు. యోగానంద్ గారని, యోగానంద్. ఆయన నా రిపోర్ట్ చూసి 450 బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే నెల రోజులు తగ్గే మార్గం ఉంది. కరక్కాయలు తీసుకొచ్చి ఆ గింజలు తీసేసి బెరళ్ళు మాత్రం ఎండబెట్టి పౌడర్ చేసుకుని దాన్ని పొద్దున పూట సాయంత్రం పూట ఒక చెంచా తీసుకుని నీళ్లు తాగుతూ ఉంటే ఒక నెల రోజులు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంటే మన ఆయుర్వేదం ఎంత గొప్పదా అని చెప్పి నేను ప్రయత్నం చేసి చూశాను. ప్రాక్టికల్గా దాని ప్రభావం ఖచ్చితంగా నెల 15 రోజులుగా నాకు మొత్తం అంతా సెటరేట్ అయిపోయింది. అటువంటి
గొప్పదైనటువంటి అంశాలని కూడా మన ఆయుర్వేదంలో ఉన్నాయి. అటువంటి ఆయుర్వేదాన్ని బేస్ చేసుకునే యోగశాస్త్రం, పతంజలి యోగశాస్త్రం, ఆయుర్వేదం బేస్ చేసుకున్న ఆచార వ్యవహారాలు వచ్చినాయి. అందరూ కూడా ఈ సీజన్లో ప్రారంభం చేసి చూడండి. ఇక్కడ ఈ సీజన్లోనే ప్రారంభం చేయాలి. దీని మూలంగా చాలా మంచి మార్పులు శరీరంలో ప్రవేశించి మనం చాలా మంచి మార్గం వైపు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరూ కూడా మన ఆచార వ్యవహారాల మీద సైంటిఫిక్గా రీసెర్చ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున మనం చెప్పబోయే మాట్లాడంటే, రాబోయే వారం రోజులు కూడా మీకు కాలం చాలా చక్కగా అనుకూలంగా ఉంది. దైనందిన కార్యక్రమాలు సమయపాలనతో పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ విధి నిర్వహణ చాలా బాగుండి అందరి దగ్గర మన్ననలు పొందుతారు. కుటుంబ సభ్యులకి మీరు చేయాల్సిన పనులు, కుటుంబ సభ్యులు మీకు చేయాల్సిన పనులు పరస్పరం చక్కగా నడిచి మీకు కార్యక్రమాలను కూడా లాభదాయకంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొత్త కొత్త ప్రయోగాలకి అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఖర్చులు నియంత్రించగలుగుతారు. అలాగే రుణాలు కావాల్సినవి చేకూరుతూ ఉంటాయి. మరి ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకి, రైతులకి మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎంతో చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. మీ కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా పనులు చాలా చక్కగా పూర్తి చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. కృత్తిక ఒకటోపాదం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ప్రయోగాలు చేసి వెంటనే మంచి రిజల్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మీరు తగు జాగ్రత్తలు పాటించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సుఖంగా ఈ మేషరాశి వాళ్ళు బయటపడే అవకాశం వస్తుంది. సహజంగా ఎల్నాడ్స్ నడుస్తుంది కాబట్టి ఇవాళే కాదు, రాబోయే 7 సంవత్సరాలు కూడా మీరు ప్రాతకాలంలో శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్తూ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలోనూ, శ్రీమాత్రే నమః అని చెప్తూ అక్కడ మరి శివాలయంలో ప్రదక్షిణ చేయడంతోనూ మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వృషభ రాశి ఎటువంటి సమస్య లేకుండా మంచి జీవితం గడుపుతారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఎప్పుడు ఏ పని చేయాలో దాన్ని చాలా తెలివిగా క్యాచ్ చేసి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. రోజువారీ కార్యక్రమాలు చాలా చక్కగా పూర్తవుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో ఎటువంటి సమస్య లేకుండా మీరు ప్రతి పనిని కూడా చాలా నిబద్ధతతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకి మంచి సూచనలు, సలహాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలకి ఈ వారం రోజులు కూడా మీరు చేసే ప్రయత్నాలకి ప్రోగ్రెస్ కనబడుతుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి లాభాలు అందుకుంటారు. శుక్రబలం, గురుబలం బాగుంది. కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా ఎక్కడా సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. తెలివిగా వ్యవహరిస్తారు. మీ తెలివితేటలు 10 మంది గుర్తిస్తారు. అందరికీ కూడా మీరు సహకారం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఎంతో చక్కగా నడుస్తూ ఉంటాయి. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా తెలివిగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడా సమస్యలు లేకుండా ప్రశాంతతంతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. శుభకార్య ప్రయత్నాలు చాలా బాగుంటాయి. పుణ్యకార్య ప్రయత్నాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఇంకా నాకు బాగుండాలి, ఇంకా చాలా చక్కటి ప్రయత్నాలు చేయాలి అనుకునేటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా దుర్గా సప్తశ్లోకి పారాయణ చేస్తూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో జగదంబను అర్చించండి లక్ష్మీ అష్టోత్తర నామాలతో. తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిథున రాశి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణాత్మకమైన బుద్ధి కుశలతను ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. అంతా నాకు బాగున్నట్టుగానే అనిపిస్తోంది అనుకుంటూ ఉంటారు. సడన్గా ఏదో ప్రమాదం రావడమో, చికాకు రావడమో, లేకపోతే ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం నడవడం జరుగుతుంది. మీ ఆలోచన తీరు సరిగ్గా అమలు జరగడానికి ఆటంకాలు చాలా వస్తూ ఉంటాయి. ఏ పని కూడా సవ్యంగా సాగని స్థితి ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ వ్యయ శుక్రుడు చాలా ప్రమాదకారి. మిగతా గ్రహాలన్నీ కూడా కొన్ని తటస్థంగా ఉంటున్నాయి, కొన్ని యోగ్యంగా ఉంటున్నాయి. కానీ ఒక్క వ్యయ శుక్రుడే మీకు చాలా చికాకులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా స్వయంగా చూసుకోండి. ఆర్థిక లావాదేవీలు ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఖర్చు కానీ, పాత రుణాలు కానీ సరిగ్గా వాటిని మేనేజ్ చేయలేక కొంచెం చికాకు పడతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా మీ మేనేజ్మెంట్ స్కిల్స్ సరిగ్గా పనిచేయక ఏవో రకమైన ఇబ్బందులను సృష్టించే అవకాశాలు వస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకు సంబంధించి ఈ వారం అంతా కూడా పెద్దగా అనుకూలమైనటువంటి ఫలితాలు దొరకవు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధతోనూ జాగ్రత్తతోనూ కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. ఇక్కడ మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో చాలా విజయాలు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎన్నో విశేషమైనటువంటి ప్రకరణాలు చేసి సమస్యలను తొలగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునర్వసు 1-2-3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సానుకూలంగా సాగుతూ చక్కటి ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మంచి జీవనం సాగుతుంది. మంచి ఫలితాలతో సుఖంగా శాంతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ, గోపూజ చేసుకోవడం మంచిది. ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం, కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవడం మంచిదని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలని అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. పనులు వాయిదా వేసే లక్షణాలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఏ పని సవ్యంగా సాగదు. ఏ పని మొదలెట్టినా డబ్బు ఖర్చు బాగా అవుతుంది. పని మొదలెట్టంగానే ఆలోచన బాగా పనిచేస్తుంది. ఈ పని మనం చేయగలమని మొదలెడతారు. కానీ సమయ పాలన లేకుండా ఎలా పడితే అలా చేసి చివరికి పనులు భ్రష్టు పట్టించుకునే అవకాశం వస్తుంది. ఇబ్బందికరంగా మార్చుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగా సాగవు. సరైన నిర్ణయాలు చేయరు. ఎవరితోనూ స్నేహపూర్వకంగానూ మెలగరు. అందరితోనూ విరోధ తత్వంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో కూడా మీ మాట తీరు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ రోజు పని ఆ రోజు చేయడానికి అలవాటు పడండి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ గమనించండి. వచ్చే ఆదాయానికి, చేసే ఖర్చుకి, రుణాల విషయాలకి మొత్తం మూటికి కూడా సమతూకం లేకుండా, బ్యాలెన్స్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. వాటి మీద బాగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం రోజులు ముఖ్యమైనటువంటి అంశాలు, రోజువారీ అంశాలు, మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన ప్రతి పనులు కూడా జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అవసరం. రుణాలు అవసరానికి తగ్గట్టుగా దొరకవు. అలాగే వ్యాపారస్తులకి అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఏదో సంతృష్టిగా వ్యాపారం చేసిన అవకాశాలు ఉండవు. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. పుష్యమైన నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా ఇబ్బంది పడతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి దృష్టితో ముందుకు వెళ్తారు. కానీ చాలా విచిత్రమైనటువంటి సమస్యలు వెంటాడే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ప్రాతకాలంలో ఆదిత్య హృదయం, శివదర్శనం ఇవి రెండు కూడా తప్పనిసరిగా చేస్తూ ఉండండి. ప్రదోషకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేసుకోండి. తద్వారా కొంచెం మంచి మార్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. చాలా తెలివిగా ఉంటారు. ఒక్కొక్కసారి కోపంగా ఉంటారు. పని పూర్తిగా అబ్జర్వ్ చేసి పని ప్రారంభం చేయకుండా దూకుడుగా వెళ్ళిపోతూ ఉంటారు. పనిలో దిగిన తర్వాత ఇబ్బంది పడే లక్షణాలు వస్తూ ఉంటాయి. రెండోది, ఎవరిని నమ్మి ఏ కార్యక్రమం చేపట్టినా అవి ఇబ్బందికరంగా నడుస్తాయి. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సానుకూలత లేదని చెప్పాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకం శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో పనులు సానుకూలమవుతున్నట్టు ఉంటాయి. కానీ ఏదో రకంగా ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. అలాగే మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఇక్కడ మరి అవకాశంతో మీరు చూస్తే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా సమస్యలకి మీకు పరిష్కారం లభించే అవకాశం వస్తుంది.
అంతేకాకుండా మీకు కొత్తగా ఏదైనా ఉద్యోగంలో ఈ సంబంధమైనటువంటి ఆఫరు ఇట్లాంటివి చేద్దాకా వచ్చి మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో కొత్త ఉద్యోగాలు వాటి ప్రయత్నాల్లో మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. మఘా నక్షత్రం వాళ్ళు ఇవాళ ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు, ఒంటరి ప్రయాణాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిరక్షణ, కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, పాత రుణాలు ఇవే ప్రధాన ఉద్దేశంగా సంచారం చేయడం చాలా మంచిది. ఉత్తర పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. చాలా ప్రశాంత చిత్తంతో వీళ్ళకి కాలక్షేపం జరుగుతుంది. ఈ వారంలో మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. మీకు మిగతా సమయంలో కనుక ఖాళీ దొరికితే దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి. తద్వారా కొంచెం చెడు ఫలితాలు దూరం అయ్యే అవకాశం ఉంది. కన్యారాశి. ప్రతి పని కూడా మీరు చాలా సూక్ష్మంగా పరిశీలించి ముందుకు వెళ్తారు. మీరు ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద ఒక చక్కనైనటువంటి బుద్ధి కుశలతను ప్రదర్శించి ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. తద్వారా ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంపై ప్రయాణం చేస్తారు. ఇక్కడ గత సమస్యల పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. కొత్తగా చేసేటువంటి ప్రయోగాల్లో మీకు సానుకూలతను పెంచేటువంటి గ్రహ సంచారం బాగా కనబడుతోంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడిపించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం గోచరిస్తోంది. ఇక్కడ మరి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం విశేషంగానే ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆ తర్వాత మరి ఇక్కడ హస్త నక్షత్రం వాళ్ళు పాత సమస్యల పరిష్కారాల కోసం చెప్పేసి కృషి చేస్తారు, విజయాలు సాధిస్తారు. అలాగే చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా చాలా ప్రశాంతంగా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. తులారాశి వాళ్ళకి ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఉంటాయి. అందరితోనూ స్నేహంగా ఉంటారు. అందరి వ్యవహారాలకి కూడా మీరు సలహాలు ఇస్తారు, సహకారం చేస్తారు. అలాగే మీకు కూడా అందరూ సహాయ సహకారాలు బాగా చేసే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఎలా సాధించుకోవాలనే విషయం మీద మంచి సలహాలు, సూచనలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా సర్వసాధారణంగా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా మరి అన్ని విధాలా కూడా కొంచెం చికాకులు ఉన్నప్పటికీ కూడా మీరు సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా కృషి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అన్నీ బాగా సకాలంలో జరుగుతాయి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా విజయాలు సాధిస్తారు. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళు ఏ పనిని సరే సాధించాలి అనే ఒక తపంతోనే ముందుకు వెళ్తారు. ఇక్కడ అడ్డంకులు లేకుండా చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మాకు ఇంకా మంచి ఫలితాలు జరగాలి, ఇంకా రావాలనుకునే వాళ్ళు తెల్లటి పుష్పాలతో ప్రాతకాలంలో అమ్మవారిని అర్చించడం, లక్ష్మీ అష్టోత్తరంతో అర్చించడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి గ్రహచారం వారం రోజుల పాటు పరిశీలిస్తే కొంత శ్రద్ధతో కొన్ని సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆగ్రహవేశాలు కంట్రోల్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చిన్న చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఇక్కడ జాగ్రత్త పడ్డ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రోజులు మంచి ఫలితాలు ఉంటాయి. దూకుడుతనం ప్రదర్శించిన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి.
కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడా స్వయంగా చూసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు విరమించండి. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో కూడా ఆటంకాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఆపివేయడం మంచిది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరంగా గోచరిస్తూ ఉన్నాయి. మరి విశాఖ 4 పాదం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్త పడి ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కొన్ని కార్యక్రమాల్లో మూర్ఖ వైఖరి ప్రదర్శించి కొన్ని నిర్ణయాలు సరిగా చేయక వాటి ద్వారా ఇబ్బందులు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోషకాలంలో చక్కగా శివార్చన చేయడం మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడం మూలంగా లేదా పారాయణ చేయడం మూలంగా చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి గురుబలం బాగుంది. తద్వారా చాలా మటుకు విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ఏం చెప్పినా ప్రస్తుతం ఉన్నట్టు గ్రహచార రీత్యా రాబోయే 2 మాసాలు ఆరోగ్యం మీద జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇక్కడ ఈ ధనురాశి వాళ్ళకి ఏ పని ప్రారంభం చేసినా 1-2 సార్లు చేయవలసి రావడం, కొంచెం అనవసరమైన శ్రమకు దగ్గర అవ్వడం, చికాకులు పడడం జరుగుతూ ఉంటాయి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు తీసుకునే జాగ్రత్తల ద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంపై ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు అని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ అన్ని పనులు కూడా స్వయంగా చూసుకోవడంలో కూడా కొంచెం లాభాలు ఉంటాయి. విద్యార్థులు, రైతులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. మూలా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలని కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ, ఉటపాదం వాళ్ళకి చిన్న చికాకులు నిత్యం ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. ప్రాతకాలంలో లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేయడం, ప్రదోషకాలంలో లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఈ మకర రాశి వాళ్ళకి చాలా ఓర్పుగా, తెలివిగా పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా సర్వసాధారణంగా బుద్ధి కుశలతతో సాధించుకుంటారు. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా మీకు సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అష్టమకుజుడు, షష్ఠ గురువు కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండడానికి వీలుగా శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అందువలన జాగ్రత్తలు పడే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఉద్యోగ, వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా ఎన్నో సమస్యలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుని విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ వారం రోజులు కూడా కొంచెం ధైర్యయుక్తమైన బుద్ధితో కొన్ని విశేషమైన లాభాలు అందుకుంటారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎక్కడా సమస్యలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయంలో, రుణ విషయంలో జాగ్రత్త పడాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. అందరూ బాగా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా కొంత ప్రోగ్రెస్ కనపడే అవకాశం వస్తుంది. మకర రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, అలాగే ప్రదోషకాలంలో మీరు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వలన చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు, అలాగే ఒంటరిగా ప్రయాణాలు, ఒంటరిగా లాంగ్ జర్నీలు చేయడాలు, సెల్ఫ్ డ్రైవింగ్లు చేయడాలు, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. కుంభరాశి ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అయితే రుణ విషయాల్లో, అనారోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. గురుబలం, శుక్రబలం బాగుంది. దీని మూలంగా యాక్చువల్లీ ఇప్పుడు మీకు కొంత అనుకూల స్థితి నడవాలి. అయితే కుజరాహుకేతుల యొక్క సంచార అనుకూలం సరిగా లేని కారణంగా సమస్యలు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే ఉత్పత్తి అయిన సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. సందర్భాన్ని అనుసరించి మీరు ఎంతో తెలివిగా, ఓర్పుగా ప్రయత్నించి విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. అందరితోనూ వాదులాట పెట్టుకోకుండా కొంచెం మితంగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. శతభిష నక్షత్రం వాళ్ళకి మానసికంగా ఒత్తిడి బాగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తరచుగా వచ్చే అవకాశం వస్తుంది. తగు జాగ్రత్తతో సంచారం చేసుకోవాలి. పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల వాళ్ళకి, ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి నరఘోష కూడా బాగా ఉండే సమయం. ఈ సమయంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, జాగ్రత్త పడాలి. అవకాశాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య ఆరాధన తరచుగా చేస్తూ ఉండండి. ప్రదోషకాలంలో లక్ష్మీ నరసింహ రావలమ్మ స్తోత్రం పారాయణ చేయడం చాలా అవసరం. మీన రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని విధాల సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.